విద్యుత్ చట్ట సవరణ 2020 బిల్లుకు నిరసనగా సోమవారం భోజన విరామ సమయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ బిల్లు కనుక అమల్లోకి వస్తే రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని, ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్తుకు రైతుల యొక్క వ్యవసాయం పంపుసెట్లకు మీటర్లు బిగించి బిల్లులు ఇస్తారని, ప్రస్తుతం రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మళ్లీ ఈ బిల్లు రైతుల పాలిట గుదిబండగా మారుతుందని ఈ సందర్భంగా వక్తలు తెలియజేశారు. టీఈఈ 1104 యూనియన్ సర్కిల్ నాయకులు ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, చీరాలు డివిజన్ నాయకులు కరుణ, రామేశ్వర్ రెడ్డి, 327 యూనియన్ నాయకులు రామ్జీ, తిరుపతి, రాజమల్లు, శంకర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సిటీ సర్కిల్ నాయకులు ఎండి అజీజ్, దేవరాజం తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్. కేంద్రం ప్రతిపాదించినటువంటి విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకంగా మేమంతా వ్యతిరేకిస్తూ ఈరోజు భోజన విరామ సమయంలో ఎస్సీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతున్నది. ఈ బిల్లు ఏదైతే వాళ్ళు విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఏదైతే కేంద్రం ప్రతిపాదిస్తుందో అది రైతులకు మరియు ఉద్యోగస్తులకు అది ఒక పెద్ద గుదిబండగా మారేటట్టు ఉన్నది. దానివలన రైతులందరికీ కూడా బాగా నష్టం జరిగేటట్టు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ ఉందో రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. తర్వాత ఇప్పుడు రాష్ట్రాల యొక్క చేతుల్లో కూడా మన విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రాల లోపల ఉన్నటువంటి ఈ చట్టాన్ని మొత్తం ఏంటంటే కేంద్రం తన దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. ఒకవేళ కేంద్రం తన దగ్గరికి తీసుకున్నట్లేదు ఈ రైతులకు ఉచిత కరెంటు కేంద్రం ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. దానివలన రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఈ బిల్లు అనేది కూడా మనం ఏదైతే కేవలం 20 రూపాయలు ఏదైతే సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తున్నామో అప్పుడు 2000, 4000 కూడా వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవసాయ పంపు సెట్టుకు కేంద్రం ఏం చేస్తున్నదంటే విద్యుత్ మీటర్ పెట్టేసి దాన్ని వచ్చినటువంటి రీడింగ్ను ప్రతిపాదనతో బిల్లులు వసూలు చేయమనే సూచనను మనకు తీసుకొస్తున్నది. ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే ఇటు రైతులు నష్టపోతారు. తర్వాత ఇప్పుడైతే ఏదైతే ఉద్యోగస్తులను కూడా ఏదైతే తీసేద్దామనే ఉద్దేశంతో ప్రైవేట్ ఫ్రాంచైజీస్కు ఇచ్చేద్దామనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు ఏదైతే మనం బిఎస్ఎన్ఎల్ తీసుకున్నామో అది అందరికీ విఆర్ఎస్ లెక్క గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేసి అందరినీ లాస్ అయింది అన్నట్టుగా చేసుకుంటూ మొత్తం అందరినీ తీసేయడం జరుగుతున్నది. అదే విషయంగా మనల్ని కూడా ఏదైతే విద్యుత్ సిబ్బంది ఏదైతే ఉన్నారో మనమంతా ఏకతాటిపైన లేకుంటే మనకు కూడా అలాంటి పరిస్థితి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనమంతా ఏకతాటిపై ఉండి ఈ విద్యుత్ సవరణ చట్ట బిల్లును మనంతా వ్యతిరేకించాలి. ఈ బిల్లును పాస్ కాకుండా చూడాలి. మన తెలంగాణ రాష్ట్రం కూడా ఎంతో అండతోట ఉంది. జైల్లో ఉన్నట్టు ఈ విద్యుత్ సవరణ బిల్లు 2020కి వ్యతిరేకంగా మరి ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మహిళలు కూడా ఈరోజు చాలామంది పాల్గొన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ విద్యుత్ సవరణ చట్టం ఏదైతే 2020 ఉన్నదో అది మన ఎంప్లాయీస్కే కాకుండా మన రైతులకు కూడా ఇది చాలా వ్యతిరేకంగా ఉన్నది. మరి ఈరోజు ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 24 గంటల ఈ ఫ్రీ కరెంట్ని ఇస్తున్నదో మరి ఈ ఫ్రీ కరెంటు కాకుండా ఏంటంటే అన్ని సర్వీసులకు కూడా మీటర్లు పెట్టి మరి ఏదైతే ఈ సవరణ చట్టం ఇట్లా అమలైతే ఈ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ కంపెనీలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తి సంస్థల యాజమాన్యాలకు పోయి ఏంటంటే ఇటు ప్రభుత్వాన్ని ఏదైతే కన్జ్యూమర్లు ఉన్నారో వారికి కూడా మరి ఎంప్లాయీస్ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విద్యుత్ సవరణ బిల్లును వెంటనే మన ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని తీసుకొస్తున్నదో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మా విద్యుత్ జేఏసీ పక్షాన నేను కోరుకుంటూ జై.